అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో భారత మేధావి అయిన ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనమందరం 140 కోట్ల మంది ఫాలో అవుతుంటే నిన్న అమిత్ షా గారు రాజ్యసభలో ప్రపంచ మేధావిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇలా అవమానపరచడం చాలా దురదృష్టకరమైన విషయము. ఇమ్మీడియట్గా అమిత్ షా గారు ఈ దేశానికి క్షమాపణలు చెప్పి ఆయన్ని మోడీ గారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆయన బర్తరఫ్ చేసి మంత్రి పదవి నుంచి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కర్నూలులో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము బీజేపీ పార్టీకి ఒక అలవాటుగా మారిపోయింది. మతతత్వ రాజకీయాలు, కులం రాజకీయాలు చేసుకుంటూ తమ పబ్బాన్ని గడుపుకుంటూ రాకున్నా కూడా అవకాశాన్ని తీసుకొని అందలం ఎక్కి కూర్చొని 15 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించుకుంటూ ఈవీఎంలను మేనేజ్ చేసుకుంటూ ఈ దేశాన్ని నమ్మకద్రోహం చేసుకుంటూ ప్రజలని 140 కోట్ల మంది నమ్మకద్రోహం చేసుకుంటూ తమకు ఓట్లు వేస్తున్నారని ఒక అపోహను కల్పించుకొని ఓట్లు వేయకపోయినా కూడా మొన్న మహారాష్ట్రలో చూసాం. ఒక గ్రామ ప్రజలందరూ మేము మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి వారు కలెక్టర్ ఎదురుగా వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటే ఈ 140 కోట్ల మందికి డౌట్ రావడం సహజం. ఎలా బీజేపీ ఎల్ఐసీలు అమ్ముతుందన్నా, రైల్వేలను అమ్ముతుందన్నా కూడా, ఈ దేశంలో మొత్తం సంపదను దోచుకుంటుందన్నా కూడా వాళ్ళే అధికారంలో ఎలా కూర్చుంటున్నారని ప్రతి ఒక్క 140 కోట్ల మందికి వస్తున్న ఇది క్వశ్చనే. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేయకూడదంటే ఇమ్మీడియట్గా అమిత్ షా గారి మీద చర్యలు తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.